ఒక బిడ్డకు జన్మనిచ్చి అమ్మ అని పిలిపించుకున్నప్పుడే ఒక మహిళ జీవితం పరిపూర్ణమవుతుందంటారు. అందుకే పెళ్ళైన అమ్మాయిలందరూ అమ్మతనం కోసం ఆశగా ఎదురుచూస్తూ ఉంటారు. అదే సమయంలో సంతానం కలగకపోతే ఆ బాధ వర్ణనాతీతం. ఈ టాలీవుడ్ హీరోయిన్ది కూడా అదే పరిస్థితి. పై ఫోటోలో ఉన్నదెవరో గుర్తుపట్టారా? ఆమె ఒక ప్రముఖ హీరోయిన్. గతంలో తెలుగుతో పాటు పలు దక్షిణాది భాషా సినిమాల్లో నటించి మెప్పించింది. ముఖ్యంగా మలయాళంలో స్టార్ హీరోయిన్గా క్రేజ్ సొంతం చేసుకుంది. గ్లామర్ రోల్స్కి దూరంగా ఉంటూ కేవలం కథ బలమున్న సినిమాల్లో నటించింది. అదే ఆమెకు గుర్తింపు తెచ్చింది. అయితే సినిమా కెరీర్ పీక్స్లో ఉండగానే పెళ్లి చేసుకుంది అందాల తార. తన చిరకాల మిత్రుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత సినిమాలు కూడా తగ్గించేసింది. అయితే పెళ్ళై 10 ఏళ్లవుతున్నా ఈ దంపతులకు పిల్లలు లేరు. దీంతో అమ్మ అనే పిలుపు కోసం ఆతృతగా ఎదురుచూస్తోంది. మరి ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా? అయితే ఎవరో అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఆమె మరెవరో కాదు, శ్రీను వాసంతి లక్ష్మి సినిమాలో నటించిన పద్మప్రియ. అలాగే శర్వానంద్ ఫీల్ గుడ్ మూవీ అందరి బంధువయ్య సినిమాలో హీరోయిన్గా నటించింది అందాల తార. చివరగా జగపతి బాబు పటేల్ సార్లో ఓ కీలక పాత్ర పోషించింది. ఇక మలయాళంలో 50కి పైగా సినిమాల్లో నటించింది పద్మప్రియ. అయితే సినిమా కెరీర్ ఫుల్ స్పీడ్లో ఉన్నప్పుడే ఆమె 2014లో అతి చిన్ననాటి స్నేహితుడు గుజరాత్కి చెందిన జాస్మిన్ షాను ప్రేమ వివాహం చేసుకుంది. ఆయన మసాచ్యుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రధాన కార్యాలయం ఉన్న అబ్దుల్ లతీఫ్ జమీల్ పావర్టీ యాక్షన్ ల్యాబ్లో దక్షిణాసియా పాలసీ హెడ్గా చేస్తున్నారు. అయితే ఈ దంపతులకు ఇప్పటివరకు సంతానం లేదు. ఒకప్పుడు పెళ్లే వద్దనుకున్నాను, కానీ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాను. ఎప్పుడైతే నాకు పిల్లలు కావాలనుంది, అమ్మ అని పిలిపించుకోవాలని ఆశగా ఉంది అని అంటోంది పద్మప్రియ. ప్రస్తుతం ఈ నటి కామెంట్స్ వైరల్గా మారాయి.